ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు వేదిక టీవీ మోయినాబాద్ మండల్ అమడాపురంకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి జనాలకి రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలనపై వారి అభిప్రాయం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? జంగయ్య నా పేరు. ఏం చేస్తుంటారు? కూలి పని చేస్తుంటారు. కూలి పని చేస్తారా? రోజు ఎంత ఆదాయం వస్తుంది? మనకు వస్తుంది ఇంచుమించు చేసుకున్నంత ఉంటుంది. ఎలా ఉంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన? మన తెలంగాణ రాష్ట్రం చేసుకుంటే ఏడాది గడిచిపోయింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి గారి పాలన అంటే ఉన్నట్టుగానే ఉన్నది. 6 గ్యారెంటీలు అమలు పరుస్తాను. 6 గ్యారెంటీలు ఏవి ఇంకా నెరవేరలేవు. అందులో ఒకటి ఉచిత కరెంట్ 200 యూనిట్ల కరెంటుకు ఫ్రీ అన్నాడు, అదొక్కటి కొనసాగుతుంది. గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నాడు, 500 అన్నాడు. ఇంకా అది అమల్లోకి రాలేదు. ఎవరికి వస్తుంది ఏం కొత్త తెలియదు. రాత్రి దండోరా ఇచ్చారు. ఇంట్లో ఇందిరమ్మ ఇండ్లది సర్వే జరుగుతుంది, సపోర్ట్ చేయాలని చెప్పారు. ఇంకా అది కూడా ఇంకా అందుబాటులోకి రాలేదు. అంటే ఇంకా 4 సంవత్సరాలు చేస్తారేమని చూస్తున్నాను. ఉంటుంది, ఎవరికైనా ఆశ ఉన్నదా? ఇప్పుడు ఎవరైనా ముఖ్యమంత్రి అయినప్పుడు వాళ్ళకు కూడా ఉంటుంది, పబ్లిక్ కూడా ఆశ ఉంటుంది, ఆయన కూడా చేయాలని అవగాహన ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ. రైతు బంధు ఇస్తలేడు, కళ్యాణ లక్ష్మి ఇస్తాడు, అవి ఇస్తలేడు. గ్యాస్ ఫ్రీ అన్నాడు, అవి ఇస్తలేడు. మరి అన్ని ఫ్రీ అన్నాడు, ఏం చేస్తలేడు. మరి ఆయన అప్పులు కట్టుకుంటున్నా అంటే ఆయన కట్టుకుంటే మేమేం చేయాలి? మాకు ఇస్తానని చేయాలి కదా, ఏం చేస్తలేడు. మళ్ళీ ఎలా ఉంది ఇప్పుడు రైతులకు చూసుకుంటే సన్నోట్లకు కూడా కింట ఇన్ని డబ్బులు ఇస్తానని అంటున్నారు కదా. ఇక కింట అంటున్నాడు కానీ రైతులకే నాశనం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఏమి ఇస్తలేడు. ఈ గ్రామం దగ్గర వడ్ల మార్కెట్ ఏమైనా ఉందా? ఏమో సార్, మేము ఊరికి వచ్చినాం, మాకు తెలియదు. ఇది మా ఊరు కాదు. రేవంత్ రెడ్డి గారి పాలన అయితే ఏమి ఇస్తలేదు. ఏం పనులు బాగాలేవు రేవంత్ రెడ్డి గారు. గతంలో కేసీఆర్ పాలన 9 సంవత్సరాలు ఎలా ఉంటుంది? ఆయన మంచిగా ఉండే, 10 ఏళ్ళు చేసిన మంచిగా చేసిండు. థ్యాంక్స్ అమ్మ. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరు? అనసూయ. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు వ్యవసాయదారులకి రేవంత్ రెడ్డి గారి హయాంలో? ఏమో ఎట్లుందో ఏమో గట్ల వ్యవసాయం చేస్తున్నాం, పైసలు వేసుకోం లేదు కదా, అంతే. రుణమాఫీ జరగలేదంట. రుణమాఫీ జరగలేదు, రైతు బంద్ వేయలేడు. ఏం చేస్తాం? పైసలు కూడా ఏవి వేస్తలేడు, 2 వేస్తలేడు, అవి వేస్తలేడు, ఇవి వేస్తలేడు. బిడ్డ 2 లక్షలు మాఫీ అన్నారు, అవి కూడా లేవు. ఈ పొలం పైసలు కూడా వేయలే. ఇక అంతే బిడ్డ. ఇప్పుడు మీకు ఎలక్షన్లప్పుడు ఇచ్చిన హామీలన్నీ ఇంకా నెరవేర్చలేరంట. అంటే ఎలక్షన్లప్పుడు ఇచ్చిన హామీలు గ్యారంటీలు అని నెరవేర్చలే అంటే పథకాలు ఏమి ఇవ్వలే బిడ్డ, ఏమి ఇవ్వలే. కోపిన్ కార్డు కూడా ఇస్తున్నాడు, ఇవ్వలేదు. ఏమి ఇవ్వలే. మరి ఇంతకుముందు కేసీఆర్ గత 9 సంవత్సరాలు చూసుకుంటే ఎలా ఉండే ఆయన పాలన? ఏమో మరి, ఆయన ఎప్పటికప్పుడు మంచిగానే వేస్తూ పొలాన్ని. ఈయనైతే పొలాన్ని వేస్తలేడు, బ్యాంకులో మాఫీ లేదు, ఇక ఈ రైతు బంధు లేదు, పొలానికి పైసలు ఏ లేవు. ఇప్పుడు ఫ్రీ బస్ ప్రయాణం వెళ్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఏం బిడ పిరి లేకున్నా సరే, ఆ రైతు బంధు ఆ బ్యాంకులో వేస్తే బాగా. ఏం పిరి ఒత్తుకుంటుర్రు. ఇంకా గీనే నయం, ఊళ్ళోనే నయం, కానీ అక్కడ అయితే మంచిగా జాగా ఉండలేదు నాయన. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? ప్రభాకర్. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. ఎలా ఉందంటారు మరి ఏడాది పాలన సీఎం గారు? అది పబ్లిక్ ఇప్పటిదాకా వాళ్ళు చాలామంది చెప్పిందే, నేను కూడా అదే చెప్తాను ఉంటాను. ఇంకోటి ఏంటంటే ఫ్రీ బస్ గురించి మా మామయ్య అవుతాడు, ఇందాక మీతో మాట్లాడినాను. ఫ్రీ బస్ ఏందైపోయిందంటే మామయ్య అంతా డీటెయిల్ మీకు క్లియర్గా చెప్పిండు. లేడీస్ వాళ్ళకి మంచిగా చేసిండు, కానీ మగవాళ్ళకి చాలా అన్యాయం చేసిండు ఆయన, ఇబ్బంది. ఇప్పుడు ఫ్రీ బస్ అంటారు, ఫ్రీ బస్లో లేడీస్ ఉన్న సీట్లలో లేడీస్ కూర్చుంటారు. ఫ్రీ టికెట్ తీసుకొని కూడా వాళ్ళు మొత్తం జెంట్స్ సీట్లలో కూర్చుంటారు. జెంట్స్ 50 రూపాయలు టికెట్ పెట్టుకొని అయినా 30 రూపాయలు టికెట్ పెట్టుకొని నిల్చొనే పోతుంది బస్సులలో. మళ్ళీ వీళ్ళు పాపం టికెట్ తీసుకున్నారు, మనం లేచి ముందుకు వెళ్దాము అనే ఆలోచన రాదు వాళ్ళకి. జెంట్స్ సీట్లోనే కూర్చొని ఉంటారు. ఇక వాళ్ళకి లేడీస్ కూర్చున్నారని చెప్పేసి మేము ఏం చెప్పగలుగుతాం చెప్పండి? టికెట్ పైసలు పెట్టుకొని కూడా మేము బస్సులో నిల్చొని వెళ్తున్నాము. అదైతే చాలా బాధ ఉంది మాకు. మా గురించి కూడా ఇప్పుడు బస్ పాస్ అదే రేట్ పెట్టిండు. మళ్ళీ బస్ పాస్ అన్న మొగోళ్ళకి ఏదైనా ఆలోచించి బస్ పాస్ అన్న రేట్ తగ్గించాలా, ఇప్పుడు టికెట్ రేట్ అన్న తగ్గించాలా? లేదు, అవన్నీ ఏం లేదు. ఇట్లా చేయడం అయితే ఏం బాగలేదు. ఇది అయితే అస్సలు నచ్చలేదు.
ఇదే కామెంట్, ఇంకా నాకేం లేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. లంగ ప్రభుత్వం మాట ఇచ్చి వాడు 4 నెలలు 4,000 చేసిన పింఛను ఇంతవరకు లేదు. రైతు బంధు లేదు. అట్లా కాదు, ఇస్తాను చెప్పిండు, మాట ఇచ్చిండు, సంవత్సరం అవుతుంది, 4 నెలలు ఎక్కిన 40 రోజులకి ఇస్తున్నాడు. పింఛన్ లేదు, రైతు బంధు లేదు. ఏం ప్రభుత్వం చేస్తాడు? అవతల కేసీఆర్ వచ్చినట్టే ఇప్పటికల్లా అమ్మ ఇచ్చిపెట్టేశాడు, అన్ని పైసలు ఇస్తుండే కేసీఆర్ ప్రభుత్వమే మంచిగా ఉండే. మార్కెట్ డౌన్ అయింది, భూములు కొనేటోళ్ళు లేడు, అమ్మేటోళ్ళు లేడు, కొనేటోళ్ళు లేడు, మొత్తం బిచ్చపమతారం అయిపోయింది మొత్తం. ఇగో ముసలిలో మేము 4,000 వస్తాయని ఆశకు ఉన్నాము, అదే 2,000 వీకిస్తుండు. అది ఒక నెల ఇచ్చినట్టు, 1 నెల ఇచ్చినట్టు. పోయిన నెలలో 2 నెలలకు ఇచ్చిండు. ఏం ప్రభుత్వం చేస్తాడు ఆయన? సీఎం ఉండి సీఎం చేత ఉంటుంది, అంతుంటుంది, ప్రతి ఒక్క అధికారం ఉంటుంది ఆయనకు, చేయాలి కదా. అవి ఏంది, అవి పింఛన్, అవి రుణమాఫీ అని ఒకటి పట్టుకుని గట్టిగా రుణమాఫీ ఉన్నోళ్ళు అప్పు తీసుకుంటాడు, అప్పులోనికి అప్పిస్తావు. ఇక గతి లేని వాళ్ళకి ఏమో తిండికి లేదు. మేము ముసలిం చచ్చిపోతున్నాం తిండికి లేక. 2,000 4,000 చేస్తాను వాడు కేసీఆర్, 4,000 చేసి ఇప్పటికల్లా ఈ ఏడాది ఎక్కిన 40 రోజులకు చేస్తున్నాడు. ఏడాది 40 పైసలు లేవు. ప్రభుత్వమా? మాట అంటే మాట 40 రోజులకు ఇస్తాను మాట ఇచ్చినావు, నువ్వు మాట ఇచ్చినావు. 40 రోజులు కాదు, 80 రోజులకు చెయ్యి, ఒక 6 నెలలకు చెయ్యి. ఏడాది అవుతుంది, 4,000 లేనే లేదు ఇప్పటికి, అదే 2,000 ఇస్తుండు. రైతు బంధు అది అసలే లేదు, నామరూపం లేకుండా పోయింది అది రైతు బంధు పైసలు కూడా. ఏం ప్రభుత్వం చేస్తాడు ఆయన చెప్పు? ఇట్లా అన్నాడు. నా పేరు గోపాల్చారి, అమలాపూర్, మొయినాబాద్ మండల్. ఇట్లా అన్నాడు గోపాల్చారి అన్నాడు అని చెప్పు. ఏం చేస్తాడు చూస్తా. థ్యాంక్ యూ సార్. రైట్, ఓకే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? కృష్ణ సార్. ఏం చేస్తుంటారు? ఇది కూలినాలి. అమలాపురమేనా? అమలాపురం. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ఏడాది పాలన గడిచిపోయింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదు మాకు, ఏం లేదు సార్. అంటే కాంగ్రెస్ హయాంలో మీకు ఏం జరగలేదంటారు రేవంత్ రెడ్డి? ఏం జరగలేదు. మీ ఊర్లో రోడ్లు కానీ గ్రామంలో మౌలిక సదుపాయాలు ఏం రాలే. ఎంతమంది ఉంటారు ఈ ఊర్లో? ఉంటుంది సార్, బాగానే ఉంటుంది. ఈ ఊళ్ళో లెక్క పెట్టుకుంటారు, పొద్దుగాలు లేచి కష్టానికి పోతాం, అంతే అంటారా? అంతే. మరి ఇప్పుడు ఈ ఊర్లో మౌలిక సదుపాయాలు అన్నీ ఉన్నాయంటారా? మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థలు ఇవన్నీ ఇప్పుడు నువ్వు పోతుంటే మొత్తం తెలుస్తుంది సార్, అన్నీ తిరుగుతుంటే ఉన్న వాస్తవం చెప్తున్నా. అంతే. సరే, థ్యాంక్ యూ. నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరు? నా పేరు జయరాజ్. ఏం చేస్తుంటారు? ఏదో కూలీలు చేసుకొని బతాం. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏడాది గడిచిపోయింది కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? సంవత్సరం అయిపోయింది సార్, సంవత్సరం ఏం చేసిండు ఇప్పుడు? ఏం చేయలే, చేసినా కూడా ఆనే ఉంది. ఎందుకంటే ఇగో రాజకీయంకి వచ్చింది ఎందుకు? సంపాదించుకోనికి. కేసీఆర్ సంపాదించుకొని ఆయన గడిమే అవుతాడు, రేవంత్ రెడ్డి సంపాదించుకుని ఆయన గడిమే అవుతాడు. ఇప్పుడు ఏతులకు ఇళ్లకు దరఖాస్తు మనం ఇచ్చిండా? ఎలక్షన్ గురించి పెట్టిండు. అది ఎలక్షన్ వస్తుంది కదా, ఎలక్షన్ కొరకు గెలవాలని చెప్పి ఏదో పెట్టిండు. ఆ కాగితాలు ఇన్ని మూట కాగా తీసుకుపోయి ఎన్నో వారు దిగుతారు. ఏమంటే ఇష్టం అడవిలోకి వచ్చిర్రు, మీకన్నా నచ్చిందా? అడవిలోకి ఇస్తే అడవిలో మోపిలాడ మిడికా వండుకోవాలి, అడవి తిరిగి రావాలి. ఛాయ్ తాగనీకే, బట్టలు షాపింగ్ చేయనీకే తిరగనీకే పోతారు ఆడవాళ్ళు. ఏమైనా పంచాదు పెట్టిండు. రూపాయి ఉన్నది, 10 రూపాయల టికెట్ ఉంది, 5 రూపాయల టికెట్ పెట్టు ఆడలకు మొగలకు. ఇంతకుముందు ఏమో కేసీఆర్ నాడు ఏమో బడ్జెట్ రాలేదు అన్నారు. పీరియడ్ నడిపి రిపీట్లో బడ్జెట్ వస్తుంది. ఇప్పుడు బడ్జెట్ ఎక్కడ వస్తుంది? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు గిట్ట బంద్ చేసినప్పుడు ఆయనకి బస్ పాసులు ఉండగా 50 రూపాయల టికెట్ ఉండగా లాస్ వచ్చింది. మరి ఇప్పుడు ఎక్కడ వస్తున్నాయి పైసలు? ఇది చాలా తప్పిది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసేది చాలా తప్పిది. మగపోడు నువ్వు ఉన్నత మీ కష్టానికి కొత్తావు, నీకు కిరాయి తప్పినట్టే కదా. ఆడోళ్ళు ఏం చేస్తారు? బెస్ట్ ఇది. ఎక్కువ చెప్తే బాగుండదు. ఆయనకు విమర్శించినట్టు సీఎంను. ఇక సీఎంకి తెలిసి చూడాలి. నేను ఒక రైతును కూలినాలు చేసుకొని బతుకుతా. నాకున్న ఈ 10 గుంటల భూమిలో గిట్ట 5 ఎకరాల భూమిలో 10 గుంటలు ఎక్కడో లేదు. దానికొరకు నీకు మళ్ళీ ఆఫీసు నా పేరుతో సహా చెప్తా, నీకు అడ్రస్ చెప్తా. ఎవరు దానికోతున్నామా? ఈ క్రాంట ఈడుకోతా, ఆడుకోతా, ఊరు దొరకడు. ఏం చేయాలి?
మేము 4 అన్నదమ్ములం, మాకున్నది 10 గుంటలు, మా భూమి ఎక్కలేదు ఇప్పటికి. కావాలంటే నా పట్టపు పాస్బుక్ ఇస్తాం మీరు అట్లుంటాం. మేము ఏమంటారు ఏమని అంటే సీఎం విమర్శించండి పలానా ఊర్లో పలానా మనిషి అంటారు. ఈ అంతా దేవుడు చూసుకోవాలి, సమస్తం అంత గురించి ఏం చేయలేము. థ్యాంక్ యూ సార్. చెప్పినట్టే రైతు బంధు అన్నాడు, రైతు బంధు లేదు, ఏది లేదు. మాకేమి ఇస్తున్నాడు? ఆడపిల్లలకు 2000 చిల్లర ఇస్తామన్నాడు, అది లేదు. ఒకటి బస్సులో ఒకటి ఫ్రీ చేసిండు, వాళ్ళేంటి బ్యాగులు వేసుకుంటారు, మమ్మల్ని ఆడబట్టలో చేసిండ్రు. వాళ్ళే మా బస్సులలో పోవాలి, మేమేమో ఊళ్ళలో ఏం పనికి పోయినామంటే పనికి పోయినాము. వాళ్ళకు బస్సుకు పుణ్యాన్ని చేసే బదులు మాకు కూడా అదే టికెట్ కొట్టి సగం టికెట్ చేసి నువ్వు అందరికీ చేసేది ఉండి ఆడవాళ్ళనేమో తెల్లందాకా మేము బస్సు వచ్చేదాకా చూసుకున్నాలి. ఏడిపోయినామమ్మా అంటే పంచాయత్ నేను కొలువుపోయినా ఏం తెచ్చినావు, నెలనాడు వస్తాయి. ఏం నెలనాడు వస్తాయి? ఆమె కొలువు చేసేదాకా గుళ్ళించుకొని వస్తుందా మాకు తెలియదు. మాకేం చేస్తాయి మరి? అదొకటి ధరణి అన్న ధరణి పెట్టిండు, భూములు సగం ఉన్నలో సగం కడు చేసిండు, కట్ అయినాయి. ధరణి పెడితే ధరణి అంటేనే అన్నాడు. ధరణి లేదు, గిరణి లేదు, ఎక్కడ భూములు అట్లనే ఉన్నాయి. నాకు 10 ఎకరా భూమి ఉన్నది, 10 ఎకరాలో 10 గుంటలు ఉన్నాయి. 10 గుంటలకి వెళ్ళి 3 గుంటలు కడి చేసిండు. 3 గుంటలు కడి చేస్తే మరి ఎక్కాలిగా ధరణిలా తిరగాలి. ఆఫీసులో తిరిగితే ఇవాళ రాపో, ఇప్పుడు ధరణి రాలేదు, ఇప్పుడు ధరణి రాలేదు. ఏంది ఆయన ప్రభుత్వం తోడలు కొట్టి తొప్పెలు కొట్టి ఈయన వీకేస్తా, నేను అన్ని వీకేస్తా అని అన్నాడు. ఏం చేసిండు? మా ఊళ్ళో పంట ఏమన్నా అలా ఆలోచించడా? గరీబుల్లో అంతా ఆగమే ఉన్నది, ఏం లేదు. వాడు ఉన్నప్పుడు మాంజిలో నీళ్ళు మాకు ఇప్పుడు ఇప్పటిదాకా ఇంకా అవే తాగుతున్నాం. ఇంకా ఆయన కొత్తగా చేసింది ఏం లేదు. ఒక రిపేర్ పోయిందంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ తాగిపోతే నాకేమన్నా సర్పంచ్ అంటాడు. పైప్ లైన్లు వలిగిపోతున్నాయి, వండు నీళ్ళు తాగుతున్నాం మేము. వండు నీళ్ళు తాగాలి, ఏం చేయాలి? అవి చేయాలంటే నా దానేమో సెక్రటరీ అంటే సెక్రటరీ కారోబారు వాడు చేయాలంటే చేస్తాం. కానీ ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? వండు నీళ్ళు తాగుతారా మీరు? మర్యాద ఏముంది? ధరణిలు అంటే మీరు మా పట్ట భూములు మీరు కట్టేందుకు చేసిర్రు, పట్టువాళ్ళు 2 చేసారు, వాళ్ళది ఆయనది కూడా ఏం తప్పు కాదు. దాన్ని ఎక్కిస్తాండి అని ధరణి అని పెట్టిండు. ధరణి ఎక్కడ పోయింది అది? ఆయన అప్పుడేమో నేను అన్నీ చేస్తా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మాధవరెడ్డి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన? ఏడాది గడిచిపోయింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇక రేవంత్ రెడ్డి అంటే బాగానే ఇక మంచిగా ఉన్నది. ఎక్కడ పోయినాక రైతు బంధువు ఒకటి ఎదురు చూస్తున్నారు, అది చెప్పాయి అని. ఇక ఇప్పటికైతే మంచిగా ఉన్నది. పింఛన్లు ఒక చేస్తున్నాడు, పింఛన్లు కాలేవు. ఇక అవి చూస్తున్నారు. రేవంత్ రెడ్డిది అయితే బాగానే ఉంది, మంచిగా ఉన్నది. ఆయనది ఏమీ ఇది లేదు. మీ గ్రామంలో అన్ని మౌలిక సదుపాయాలు అందుతున్నాయి అంటారా? బియ్యము అది అన్నీ అందుతున్నాయి, మంచిగానే చేస్తున్నారు, మంచిగా ఉన్నది. మరి ఇంతకుముందు కేసీఆర్ గారు పాలనప్పుడు ఎలా ఉండదు గత 9 సంవత్సరాలు? ఇక 9 సంవత్సరాలు అంటే ఇక ఆయన చేసేది ఆయన చేసాడు, ఈయనది ఈయన. ఇక అప్పుడు ఆయన చేసినప్పుడు ఆయనది మంచిగా ఉండే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? జంగయ్య. ఏం చేస్తుంటారు? కూలి పని చేసుకుంటాం, మాకు పొలం ఏం లేదు. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో? ఇక వచ్చిండు, కొత్తగా వచ్చిండు ఆయన, ఇక అంత అప్పుల అయింది, అది ఇది అయింది అని చెప్పి అంటున్నారు. అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పి అన్నాడు. ఇస్తాడేమో, ఇక మెల్లమెల్ల ఇస్తాడేమో. ఇక ఆయన దేరైతే కట్ పెట్టుకొని కూర్చోలేడు కదా. యారు మస్తు అప్పులు చేసిపోయినట. ఇక అప్పులు అవి తీర్పాలి ఇక్కడ అని చెప్పి ఇక ఇస్తాడేమో, ఇక మెల్లమెల్ల ఇస్తాడేమో అన్నట్టు ఇక అట్లా ఇయ్యకపోయా లోట్లు కట్టలు పెట్టకపోయా అంటే అప్పుడే పెడతాడా? ఇప్పుడు కొత్తగా సంసారం చేసినప్పుడు ఎట్లుంటుంది? ఇది మెల్లమెల్ల చేస్తాడేమో. ఆయన వచ్చి ఆయన 10 సంవత్సరాలు వీక్ మొత్తం అంతా అప్పుల కుప్పనే చేసినట. మరి ఈయన వచ్చి సంవత్సరం కాలేదు,
ఈ ఏమా అని గుద్దకాయ కూడా సావురని అందరు సార్లు వాళ్ళు బీఆర్ఎస్ సరే ఇక మరి ఇంతమంది గత 9 సంవత్సరాలు బాగుండేనా కేసీఆర్ గారి పాలన? ఇక ఉన్నది ఇక ఆడ ఈడ భూములు ఆ దేవాలయ భూములు ఆ భూములు అన్నీ అమ్ముకొని అంత సంపాదించుకోండి కొడుకు. ఇక ఇప్పుడు ఏం లేకుండా చేసిండు. ఇక ఇస్తాడేమో ఇక. థ్యాంక్ యూ సార్.